అందరూ చప్పలు కొట్టాలి. పరుగెత్తెదా పరుగెత్తెదా తగిన బహుమతికై ప్రభు యేసుని ఆజ్ఞల మార్గములో గురి యొద్దకే నేను పరుగెత్తెదా. ప్రభు యేసుని ఆజ్ఞల మార్గములో గురి యొద్దకే నేను పరుగెత్తెదా. పరుగెత్తెదా పరుగెత్తెదా పిలుపుకు తగిన బహుమతికై. దైవ భయము కలిగి శరీరేచ్ఛలను విడిచి, దైవ భయము కలిగి శరీరేచ్ఛలను విడిచి, అక్షయ గీతము కొరకే ఆశతో పరుగెత్తెదా. అక్షయ గీతము కొరకే ఆశతో పరుగెత్తెదా. పరుగెత్తెదా పరుగెత్తెదా పిలుపుకు తగిన బహుమతికై. ఆత్మాభిషేకము కలిగి ఆత్మల భారముతో, ఆత్మాభిషేకము కలిగి ఆత్మల భారముతో, అతిశయ గీతము కొరకే అలయక పరుగెత్తెదా. అతిశయ గీతము కొరకే అలయక పరుగెత్తెదా. పరుగెత్తెదా పరుగెత్తెదా పిలుపుకు తగిన బహుమతికై. ప్రభు యేసుని ఆజ్ఞల మార్గములో గురి యొద్దకే నేను పరుగెత్తెదా. ప్రభు యేసుని ఆజ్ఞల మార్గములో గురి యొద్దకే నేను పరుగెత్తెదా. పరుగెత్తెదా పరుగెత్తెదా పిలుపుకు తగిన బహుమతికై. పరుగెత్తెదా పరుగెత్తెదా పిలుపుకు తగిన బహుమతికై.
దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ మా వందనాలు. మేము బైబిల్లో ఉన్న పుస్తకాలు ముందుగా బైబిల్ 2 భాగాలుగా విభజింపబడింది. పాత నిబంధన, కొత్త నిబంధన. ముందుగా పాత నిబంధన 5 భాగాలుగా విభజింపబడింది. మొదటిది ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రములో ఆదికాండము, నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం. ఈ 5 కాండములు దేవుని సృష్టి గురించి, ఆదాము హవ్వల పుట్టుక గురించి, ఆదాము హవ్వల సంతానాన్ని గురించి, ఇశ్రాయేలీయుల బానిసత్వాన్ని గురించి, మోషే నడవడిక గురించి వ్రాయబడి ఉన్నది. రెండవదిగా చరిత్రలో యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమూయేలు, 2వ సమూయేలు, మొదటి రాజులు, 2వ రాజులు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు. ఈ 12 పుస్తకాల నుంచి యెహోషువ నడవడిక గురించి, హన్నా గురించి, తన కుమారుడైన సమూయేలు ప్రవక్త గురించి, రాజైన సౌలు గురించి, రాజైన దావీదు గురించి, అతని విజయాల గురించి, తన కుమారుడైన సొలొమోను ఆలయము కట్టడాల గురించి వ్రాయబడి ఉన్నది. మూడవదిగా కావ్య గ్రంథాలు 5. అవి ఏవనగా యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు. ఈ 5 పుస్తకాల నుంచి దేవుని యొక్క ప్రేమను ఎలాగ పొందాలి, దేవుని యొక్క జ్ఞానమును ఎలాగ పొందాలి, దేవునితో సమాధానం ఎలా కలిగి ఉండాలో వ్రాయబడి ఉన్నది. 4వదిగా పెద్ద ప్రవక్తలు రాసిన పుస్తకాలు. పెద్ద ప్రవక్తలు రాసిన పుస్తకాలు 5. అవి ఏవనగా యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, విలాపవాక్యములు, దానియేలు. ఈ 5 పుస్తకాల నుంచి దేవునిలో రక్షణ ఎలాగ పొందాలి, ఆయన మహిమను ఎలాగ పొందాలి మరియు దేవుని దర్శనాల గురించి వ్రాయబడి ఉన్నది. 5వదిగా పెద్ద ప్రవక్తలు రాసినటువంటి పుస్తకాలు. అవి 5. ఏవనగా 5వదిగా చిన్న ప్రవక్తలు రాసినటువంటి పుస్తకాలు. అవి 12. అవి ఏవనగా హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, మీకా, యోనా, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి. ఈ 12 పుస్తకాల నుంచి విశ్వాసఘాతకుల పట్ల దేవుని యొక్క ప్రేమను గురించి, బాధింపబడిన వారిని కృపగల దేవుడు మరియు కనికరము గల దేవుడు విడుదలనిచ్చి నడిపించే విధానాన్ని గురించి వ్రాయబడింది. ఇంతటితో పాత నిబంధన ముగిసి ఉన్నది. కొత్త నిబంధన 5 భాగాలుగా విభజించబడింది. మొదటిగా సువార్త గ్రంథములు మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ 4 సువార్త నుండి దేవుని యొక్క పుట్టుక గురించి, దేవుని రాజ్యం గురించి మరియు ఆయన చేసిన అద్భుత కార్యముల గురించి వ్రాయబడి ఉన్నది. రెండవదిగా అపోస్తులు చరిత్ర. మూడవదిగా పౌలు పత్రికలు. రోమియోలు, 1 కొరింథీ, 2 కొరింథీ, గలతీయులు, హెఫెసీయులు, కొలస్సీయులు, ఫిలిప్పీయులు, 1 దశలోను రాసిన పత్రిక, 2వ దశలోను రాసిన పత్రిక, 1 తిమోతికి, 2వ తిమోతికి, తీతుకు, ఫిలేమానుకు, హెబ్రీయులకు. దేవుని పరిశుద్ధత గురించి, దేవుని కార్యముల గురించి వ్రాయబడి ఉన్నది. 4వదిగా సార్వపత్రికలు. యాకోబు, 1 పేతురు, 2వ పేతురు, 1 యోహాను, 2వ యోహాను, 3వ యోహాను, యూదా. నిజమైన విశ్వాసత, దేవునిలో విశ్వాసం, క్రీస్తులో నమ్మకం కలిగి ఉండడం. 5వదిగా ప్రాచీన పత్రికలు. ప్రకటన, దేవుని 2వ రాకడ గురించి, సంఘం ఎత్తబడే దాని గురించి వ్రాయబడి ఉన్నది. ఇంతటితో కొత్త నిబంధన ప్రైజ్ లార్డ్. జీవన జ్యోతి. నేను చెప్పబోయేది బైబిల్లో ఉన్న 12 గోత్రాల పేర్లు. రూబేను, షిమ్యోను, యూదా, జెబులోను, ఇస్సాకారు, దాను, గాదు, ఆషేరు, నప్తాలి, ఎఫ్రాయిము, మనషే, బెన్యామిను. ప్రైజ్ ద లార్డ్. సాగిలపడకూడదు, పూజింపకూడదు. 3వ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. 4వ ఆజ్ఞ, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 5వ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశములో దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. 6వ ఆజ్ఞ, నరహత చేయకూడదు. 7వ ఆజ్ఞ, వ్యభిచరించకూడదు. 8వ ఆజ్ఞ, దొంగలించకూడదు. 9వ ఆజ్ఞ, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలుకకూడదు. 10వ ఆజ్ఞ, నీ పొరుగువాని తగు దేనినైనను ఆశింపకూడదు. ప్రైజ్ ద లార్డ్.
మీ అందరికీ నా వందనాలు. నా పేరు హిమబిందు. నేను 133వ కీర్తన చెప్పబోతున్నాను. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదకి కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. సియోను కొండల మీదకు దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవాలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. మీ అందరికీ నా వందనాలు. My name is Sharon. Now I am telling Psalms 15th chapter. Lord, who may dwell in your sacred tents, who may live on your holy mountains, the one whose walk is blameless, who does what is righteous, who speaks truth from their heart, whose tongue utter no slander, who does no wrong to a neighbor and casts no slur on others, who despises a vile person but honors those who fear the Lord, who keeps an oath even when it hurts and does not change their mind, who does not accept a bribe against the innocent, who lends money to poor without interest, whoever do this thing will never be shaken. Praise the Lord. Thank you. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. నా పేరు జ్యోత్స్న. నేను చెప్పబోయే మొదటి కీర్తన 1-6 వచనాలు. దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు అనుసరించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై యెహోవా ధర్మశాస్త్రం నీటి కాలువల యోరన నాటబడినదై అతడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుందుడు. అతడు చేయనదంతయు సఫలమగును. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల మార్గంలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గమును యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. నా పేరు అఖిల. నేను చెప్పబోయే వాక్యం 91వ కీర్తన 1-16 వచనాలు. మొదటి వచనం, మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. 2వ వచనం, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. 3వ వచనం, వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. 4వ వచనం, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడము డాలునై ఉన్నది. 5వ వచనం, రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను. 6వ వచనం, చీకటిలో సంచరించి తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగముకైనను నీవు భయపడుకుందువు. 7వ వచనం, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. 8వ వచనం, నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. 9వ వచనం, యెహోవా నీవే నా ఆశ్రయము అని మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. 10వ వచనం, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులను నీ గుడారమునకు సమీపించదు. 11వ వచనం, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు యెహోవా తన దూతలకు ఆజ్ఞాపించును. 12వ వచనం, నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. 13వ వచనం, నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. 14వ వచనం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతనిని ఘనపరచేదను. 15వ వచనం, అతడు నాకు మొర్రపెట్టగా అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో అతనికి తోడయ్యేందును, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. 16వ వచనం, దీర్ఘాయువు చేత అతని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. ఆమెన్. Lord to everyone, my name is Darshan. Today I'll sing about Luke 2nd chapter 14th verse. Glory to God in the highest, earth and peace, goodwill toward man. Thank you. నా పేరు ప్రణవి. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. నా పేరు గ్లోరిషన్. మేము బైబిల్లో ఉన్న 7 పండగలు చెప్పబోతున్నాము. పస్కా పండగ, పులియాని రెట్లు పండగ, పెదముల ఫలముల పండగ, పెంతెకోస్తు పండగ, బోరెల పండగ, ప్రాయశ్చిత్త పండగ, పన్నశాలల పండగ. అందరికీ వందనాలు.
బైబిల్లో ఉన్న 7 పండగలు 7 కిరీటాలు చెప్పబోతున్నాము. జీవ కిరీటము, నీతి కిరీటము, జీవ కిరీటము, నీతి కిరీటము, దయా కిరీటము, అక్షయ కిరీటము, అతిశయ కిరీటము, అపరాంజలి కిరీటం, మహిమ కిరీటము. అందరికీ ప్రైజ్. My name is Adya. Glory to God. Praise the Lord. My name is Prajwalta. Now we are telling about 7 P's of wisdom, prudence, fear of the Lord, knowledge and discretion, power, sound judgment, counsel, insight. థ్యాంక్ యూ. నా పేరు జెసికా. నేను దేవుని నామములు చెప్పబోచున్నాను. యెహోవా ఈరే, యెహోవా నిస్సే, యెహోవా రఫా, యెహోవా షమ్మా, యెహోవా గగన్, యెహోవా ఏలి, ఎల్ షదా, యెహోవా మక్సిబి. అందరికీ నా పేరు సోత్రాంజలి. ఆత్మఫలాలు 9: ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాల, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. అందరికీ వందనాలు. My name is Darshan. Today I will sing about Bible words. A for Adam, B for Balaam, C for Caleb, D for David, E for Isaiah, F for father of nation Abraham, G for Gideon, H for Hannah, I for Isaac, J for Jesus, K for Kish, L for Levi, M for Moses, N for Naaman, O for Orpha, P for Peter, Q for Esther, R for Ruth, S for Saulu, T for Thomas, U for Ujjai, E for Vian, W for Word of God, X for Christmas, Y for Yehova, Z for Zechariah. Thank you. కావాలి ఏమి కలుగురు ప్రజలారా మన పోరాడుతున్నారు కీర్తనలు కొద్ది. నా పేరు ప్రణతి. మీరు బలహీనులు కాక ధైర్యం వహించిరి, మీ కార్యములు సఫలమగును. రాజ్యానికి వెళ్లే ప్రయాణికులకు విజ్ఞప్తి. 777 నంబరు గల విమానము మరికొద్ది క్షణాల్లో పరలోక రాజ్యానికి వెళ్లేందుకు సిద్ధముగా ఉన్నది. టికెట్ మరియు జీవగ్రంథంలో తమ పేరు గలవారు విమానంలో పరలోక రాజ్యానికి వెళ్లేందుకు త్వరపడి రావాల్సిందిగా కోరడం అయినది. అందరికీ నమస్కారం అయ్యా. 6 కోట్ల ఆంధ్ర ప్రజానికి అందరికీ నమస్కారం అన్నా. అబ్బి ఏమన్నా బాగున్నారు కదా? ఏం పర్లే, ఇప్పుడే అసెంబ్లీ నుండి మీ సమస్యలన్నీ చెప్పి నేరుగా వచ్చేస్తున్నా. మరి దిగులు చింత ఏం పెట్టుకోకండి, మరి మన సమస్యలన్నీ తీరిపోతాయి. ఇదిగో ఇక్కడ విమానం ఎక్కి పరలోక రాజ్యానికి పోదామని అసెంబ్లీ నుండి నేరుగా వస్తున్నా. ఏం దూత గారు, మీకు కూడా నమస్కారం. దేశ సేవ చేసి పరలోక రాజ్యానికి పోదామని నేరుగా వస్తున్నా. మరి మొదట మీ పేరు చెప్పండి. నా పేరు తెలీదా నీకు? ఇదిగో హోంశాఖ మంత్రినమ్మా, ఆంధ్ర రాష్ట్రానికి హోంశాఖ మంత్రిని. నా పేరు తెలీదా? మీ పేరు చెప్పండి. నా పేరా ఏం కిరణ్ అమ్మా, ఏం కిరణ్. అయినా నా పేరు చూడాల్సిన అవసరమే లేదులే, ఎందుకంటే మా తాత ముత్తాత కాలం నుండి దేశసేవ చేసిన వాళ్ళే. నేను దేశసేవ చేసి ఇదిగో నేను ఇట్టనే వస్తున్నా, స్నానం కూడా చేయకుండా. పరలోక రాజ్యానికి పోదామని. ఖచ్చితంగా ఉంటది మన పేరు అది. చూడండి ఏం కిరణ్, మీ పేరు జీవ గ్రంథంలో ఎక్కడా వ్రాయబడలేదు. ఏందే పేరు లేదా? అమ్మా దూత బాగా చూడమ్మా, దూత గారు చూడండి, బాగా నా పేరు చూడండి. మీరు ఎంత దేశ సేవ చేసినా, ప్రజలకు ఎన్ని ఉపకారాలు చేసినా దేవుని నిర్లక్ష్యం చేశారు. యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించలేదు. కాబట్టి పరలోక రాజ్యానికి వెళ్ళుటకు మీకు అర్హత లేదు. ఇది ఖచ్చితంగా ప్రతిపక్షాల కుట్ర అని తెలుస్తుంది. రా బిడ్డ రా, 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 రా బిడ్డ రా.
పేర్లు జీవ గ్రంథంలో చూడండి. మీ పేరు చెప్పండి. ఏంటి, నా పేరు తెలియదా? నేను ప్రపంచ అందాల రాశిని. ఏంటి, నా పేరు గాని తెలియదా? నేను మిస్సింగ్ అని. ఈ లోకంలో కల్లా మేమే అందాల రాశులము. మాలాంటి అందగతలు ఈ లోకంలోనే లేరు. మై నేమ్ ఇస్ గుండ్రాయ్. మై నేమ్ ఇస్ ఛత్రాయ్. మిస్ గుండ్రాయ్ మరియు మిస్ ఛత్రాయ్, మీ పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడలేదు. మీరు ఎంత అందగత్తెలైనా, ఈ లోకంలో ఎన్ని కిరీటాలు ధరించినా మీ హృదయం ఏమాత్రం అందంగా లేదు. అంటే మీ ఇద్దరు హృదయాలు యేసుక్రీస్తు రక్తంతో కడగబడలేదు. వాట్, మా పేర్లు లేవా? ఈ ప్రపంచంలో ఎంతో మందితో గౌరవించబడి ఈ లోకంలో ఘనతను ఐశ్వర్యాన్ని సంపాదించుకున్నాం. మా పేర్లు లేకపోవడమా? నో, ఓ మై గాడ్. రా బిడ్డ రా, 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 రా బిడ్డ రా. ఐ యామ్ డబ్ల్యూడబ్ల్యూ కింగ్. ఈ లోకంలో కుస్తీ వీరుల గుండెల్లో నిద్రపోయి మట్టి కెరిపించిన ఒకే ఒక్క బలవంతుణ్ణి. నా పేరు చూడండి, తొందరగా పరలోకానికి వెళ్ళాలి. ముందు నా పేరు చూడండి. మై నేమ్ ఈజ్ బిమ్ జాన్సన్. వీరాది వీరుడని, నాకు దీటైన వాడు ఇంకా పుట్టలేదు. కమాన్, చూసుకున్నా. మీ పేరు జీవ గ్రంథంలో వ్రాయబడలేదు. మీరు ఎంత బలవంతులైనా దేవుని బలము మీలో లేదు. మీరు యేసుక్రీస్తుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించలేదు కనుక మీ పేరు జీవ గ్రంథంలో వ్రాయబడలేదు. రా బిడ్డ రా, 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 రా బిడ్డ రా. దూత గారు, గుడ్ ఈవినింగ్. షూటింగ్ నుంచి డైరెక్ట్ గా ఇక్కడికే వచ్చేసా. ఆ పరలోక రాజ్యానికి వెళ్లే ఫ్లైట్ ఎన్ని గంటలకు? పరలోక రాజ్య ఫ్లైట్లో వెళ్లేందుకు జీవగ్రంథంలో మీ పేర్లు ఉండాలి కదా. మీ పేర్లు చెప్పండి. నా పేరు తెలీదా? 6 కోట్ల ఆంధ్ర ప్రజల అభిమానిని. ఎన్ని పంది అవార్డ్స్, ఎన్ని నంది అవార్డ్స్ చేత విభూషణ్ అవార్డ్స్, ఇన్ని అందుకున్న ఆంధ్రాలో గొప్ప అభిమాని నటుడిని. నా పేరు సుందర్. అది మన స్టైల్. నీవు ఎన్ని స్టైళ్లు పడినా, సినిమాల్లో నటించి ప్రజల అభిమానం పొందినా దేవుని దృష్టిలో నీవు అంగీకారంగా లేవు కనుక నీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడలేదు. వాట్ ద హెల్? నా పేరు లేదా? ఎన్నో హిట్ సినిమాలు ఈ ప్రజలకు అందించిన వాడిని. కుంటివీరుడు, గుడ్డి సుందరి ఇటువంటి సూపర్ డూపర్ సినిమాలు, ఇంకా తలపోటు, గుండెపోటు ఇటువంటి గొప్ప సినిమాలు అందించిన వాడిని. గజ్జరౌడి మరో సూపర్ చిత్రం. కుక్కతోక, కోతిమూతి మరో సూపర్ డూపర్. నేను స్టెప్స్ వేస్తే ప్రజలు బట్టలు చించుకుంటారు. నేను నటించిన ప్రతి సినిమాకు ఖచ్చితంగా జెండువం పూసుకోవాల్సిందే. ఇటువంటి గొప్ప నటుడి పేరు లేకపోవడం అంటే ఇది చాలా విచిత్రం. మైండ్ ఇట్. రా బిడ్డ రా, 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 రా బిడ్డ రా. సర్లే, అలా కాసేపు బయటికి పోదాం. అయినా ఈసారి పండగలకి బాగా డ్రింక్ వేసి బాగా ఎగరాలి. ప్రతి బొమ్మ కాడ మన డాన్స్ని చూసి అందరూ మాట్లాడుకోవాలి. అరే మర్చిపోయినా, పరలోకపు రాజ్యానికి వెళ్ళే విమానం ఉంది కదా.
అయినా నా పేరు ఖచ్చితంగా ఉంటుందిలే, ఎందుకంటే మనం ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నాం కదా. ప్రైజ్ ది లార్డ్. నా పేరు చూడండి. మీ పేరు చెప్పండి. నా పేరు జాన్సన్, అయినా నా పేరు ఖచ్చితంగా ఉంటుందిలేండి. జాన్సన్, మీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడలేదు. పేరుకి క్రైస్తవుడని చెప్పుకొని వేషధారిగా జీవించావు, కావున నీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడలేదు. అయ్యో, ఎంత పాపం చేశాను. వాక్యం నాకు పాపం చేయకూడదని చెప్తున్నా, నేను రాకడ వచ్చినప్పుడుకిలే అనుకున్నాను అని నా జీవితాన్ని అంధకారం చేసుకొని ఇప్పుడు నరకానికి పోతున్నానే. అయ్యో. రా బిడ్డ రా, 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 రా బిడ్డ రా. మనం ఈ సీరియల్ ఎలాగో చూడం కదా, ఈ టైం లోపల మనం కరెక్ట్గా నెక్స్ట్ సీరియల్ టైం దాకా అలారం పెట్టుకొని ప్రేయర్ చేసుకుందాం. కరెక్ట్గా అలారం మోగగానే ప్రేయర్ ఆపేద్దాం. సరే అక్క, కానీ స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్య, మాకు ఫోన్ మరియు టీవీ ఇచ్చినందుకు నీకు స్తోత్రం. కానీ ఆ సీరియల్లో అత్త వాళ్ళ కోడల్ని భలే ఇబ్బంది పెట్టేస్తుంది. వాళ్ళ అత్త నువ్వే చూసుకోవాలి. తండ్రి నీకు స్తోత్రం యేసయ్యా, ఆ షోలో వాళ్ళే గెలవాలి యేసయ్యా. మాకు కావలసిన సమృద్ధి కలుగు చేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అక్క, పరలోకానికి వెళ్ళే ఫ్లైట్ వచ్చిందంట, రాని వెళ్దాం. అవునా? సరే అక్క, వస్తున్నాం. అక్క, పరలోక రాజ్యానికి వెళ్ళే ఫ్లైట్ అంట, రా పోదాం. అవునా? పదక్క పోదాం, మన పేరు ఖచ్చితంగా ఉంటాయిలే. మా పేరు చూడండి, మేము త్వరగా పరలోక రాజ్యానికి వెళ్ళిపోవాలి. మీ పేరు జీవగ్రంథంలో రాయబడలేదు. మీరు దేవునికి ఇవ్వాల్సిన సమయం అంతా లోక ఆనందాల కొరకు సమయాన్ని వృధా చేశారు, కావున జీవగ్రంథంలో మీ పేరు వ్రాయబడలేదు. రా బిడ్డ రా, 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 రా బిడ్డ రా. అక్క, తెల్లవారుజామున 3 గంటలైంది, ప్రార్థన చేసుకోవాలే అక్క. లేస్తున్నాను. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం, తండ్రి అయిన దేవానికి స్తోత్రం, కుమారుడైన యేసయ్యానికి స్తోత్రం, పరిశుద్ధాత్మ త్రియేక దేవానికి స్తోత్రం. ఈ దినమున మమ్మల్ని సజీవుల లెక్కలో నిలిపి ఉదయ కాలమున నిన్ను స్తుతించుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం. ఈ దినమంతా మాకు కావలసిన కృప మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అక్క, సమయం 7:30 అయిపోయింది కదా, కాలేజ్కి రెడీ అవ్వాలి పదా. ఏంటో అక్క, మన కాలేజీలో చాలా బాగా సినిమాలంటూ మత్తు పదార్థాలంటూ చెడిపోతున్నారు అక్క. అప్పుడు మన పనేంటో తెలుసా? వాళ్ళల్లో మనం కలిసిపోవడం కాదు, మన క్రీస్తు గురించి వాళ్ళకి చెప్పడమే దేవుడు మనల్ని పుట్టించడానికి కారణం. నేను చెప్తున్నానక్క, వాళ్ళు చాలే అమ్మ అని కసురుకుంటున్నారు అక్క. అలా కసిరినా మనం సిగ్గుపడకుండా మన దేవుని గురించి చెప్పాలి. మన దేవుని గురించి చెప్పడానికి మనకు సిగ్గెందుకు? మన దేవుని గురించి మనం ధైర్యంగా చెప్పాలి, అది కాలేజీలో అయినా ఎక్కడైనా. మరియు మనము నశించిపోతున్న అనేకమైన ఆత్మలను మన ద్వారా రక్షణలోకి నడిపించాలి. ఖచ్చితంగా నన్ను అన్యులు ఎన్ననినా, నన్ను మా ఫ్రెండ్స్ ఎన్ననినా, నేను వెళ్ళే ప్రతి దగ్గర క్రీస్తు సువార్త గురించి ధైర్యంగా చెప్తానక్క. మన బైబిల్లో ఉంది కదా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఆ విధంగా మనం బ్రతకాలి. సరే అక్క, పద మనం కాలేజ్కి పోదాం. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, కనిపెట్టి ప్రార్థన చేయు సిద్ధముగా ఉండి, రేపపాటున మారాలి
యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. మాయ్ చెప్పడం మర్చిపోయాను, పరలోక రాజ్యానికి వెళ్ళే ఫ్లైట్ వచ్చిందంట. పదక్క, పరలోక రాజ్యానికి వెళ్ళే ఫ్లైట్ వచ్చిందంట, వెళ్దాం పదక్క. పద. యేసుక్రీస్తు నామమున దూతలకు మా వందనాలు. నా పేరు మేరీ, నా పేరు రూతు. జీవ గ్రంథంలో మా పేర్లు ఉన్నవో లేవో దయచేసి చూడండి. మేరీ మరియు రూతు, మీలాంటి వారికి అమ్మ పరలోక రాజ్యము. మీ పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడమే కాకుండా మీకు చెందవలసిన కిరీటాలు యేసు ప్రభు మీకు సిద్ధముగా ఉంచారు. ఇదిగో ఈ జీవ కిరీటములు మీ కొరకే అమ్మ.